అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో తాడికొండ నియోజకవర్గంలో మరి భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి నామినేషన్ చూస్తే మరి రేపు రాబోయేటువంటి ఫలితం ఇప్పుడే తేలిపోయిందా అన్నంతగా మరి ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి 4వసారి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వేమూరు శాసనసభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం వారు మద్దతు ఇస్తాం. గత 3 సార్లు నామినేషన్ దాఖలు చేశాను. ఇది 4వసారి. ఒకదాన్ని ఒకటి మరి నా దగ్గర అధికారం లేదు కానీ కార్యకర్త అండదండలు నాయకుల యొక్క ఆశీస్సు స్పష్టంగా పడ్డాయి. ఈరోజు ఇవాళ ఒక నామినేషన్ దాఖలు చేస్తున్నానండి ఒకటే చెప్తే ఇవాళ ఎంతమంది జనం వచ్చారో మరి నాకైతే వర్ణించడానికి మరి మాటలు సరిపోవట్లేదు. అంతమంది ఈరోజు అటెండ్ అయ్యి నాకు ఆశీస్సులు అందజేస్తున్నందుకు వారందరికి కూడా ఏ విధంగా రుణం దయ వల్ల ఈ రోజున నేను 2 సెట్లు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి తెచ్చుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు, రాజధాని భవిష్యత్తు, అలాగే మన గోదావరి జలాలు పల్నాడు ప్రాంతానికి తీసుకొని వచ్చి పల్నాడు ప్రాంతంలో తాగునీరు, సాగునీరు సమస్య లేకుండా చేసుకోవాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా, అత్యధిక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికన్నా కూడా దెందులూరు నియోజకవర్గం తరఫున ముచ్చటగా 3వసారి అసెంబ్లీకి వెళ్ళడం కోసం నామినేషన్ని దాఖలు చేయడం పూర్తయింది. ప్రజల యొక్క అభిమానం మధ్య మరి ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నలుమూలల నుండి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ యొక్క నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. మీ మేడం ఒకసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం, జనసేన కూటమి, బీజేపీ కూటమి మద్దతుకి రావడం ఈరోజు ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా విభజన అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానం, వారందరూ కూడా రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతూ ఉంది, ఎటువంటి అభివృద్ధికో ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలన్న ఆలోచనలో మేడం ఒకసారి
అనేక మంది బయలుదేరి వస్తున్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఈ 20 రోజులు మీరందరూ కూడా 3 పార్టీల కూటమి గట్టిగా పనిచేయండి. వాళ్ళ దురాగతాలు చెప్పండి. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి. మీరు 20 రోజులు పనిచేయండి. రేపు గెలిచిన తర్వాత మేము 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంత ఎండలో కూడా పెద్ద ఎత్తున వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి, ఇప్పటిదాకా నా వెంట వచ్చిన అశేష జనవాహినిలో మా కార్యకర్తలకి, నాయకులకి, నాకు మద్దతుగా నిలిచిన మా అన్నలందరికీ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను. ఇంత ఘనంగా నన్ను నామినేషన్ వేయడానికి నా వెంటే ఉండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు చెప్తూ ఉన్నాను. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా నామినేషన్ వేసుకోవడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ నామినేషన్ వేసుకోవడం జరిగింది. మీరందరూ చూశారు. ప్రతి ఇంటి నుంచి ఎంత తరలి వచ్చారు ప్రజలంతా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా నా వెంటే ఉంది అన్నంత ఘనంగా మేము తరలి బయలుదేరి వచ్చాము ఇక్కడికి. అయితే మీరు చూశారు, ఇదొక్కటే నిదర్శనం మీ అందరికీ. ఘన విజయం మాదే అవుతుంది. కూటమి గెలిచి తీరుతుంది. అడుగడుగున అఖండ హారతులు, అశేష జన ఆదరణ మీరందరూ ఇప్పటిదాకా చూస్తూ వచ్చారు. నామినేషన్తోనే మీకు రుజువైపోయి ఉండొచ్చు ఇప్పటికే మా గెలుపు ఎలా ఉండబోతుంది అన్నది. కాబట్టి పేరు పేరున నన్ను ఈ విజయానికి చేరువ చేస్తున్న నా అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి, అన్నలకి, చెల్లెళ్ళకి, గుంటూరు పశ్చిమ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.